హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ శ్రీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఈరోజు అయితే హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనేది చాలా ఈజీగా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చండి. ఇక్కడైతే క్యారెట్ని వాష్ చేసుకొని పీలర్తో అయితే దానిపైన ఉండే తొక్కనైతే తీసేస్తున్నాను. తీసిన తర్వాత మనం తురుము అనేది చేసుకోవాలి. ముందుకైతే నేను మినపరుబ్బు అనేది గ్రైండ్ చేసుకున్నానండి. ఇడ్లీ బ్యాటర్ ఉంటుంది కదా, ఇడ్లీ రవ్వ మరియు మినపరుబ్బు వేసుకుని అయితే మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. తర్వాత అయితే ఇప్పుడైతే ఈ విధంగా అయితే తురుము చేసుకోవాలి. దీని సహాయంతో తురుము చేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టుకోవాలండి. మనకు కావాలంటే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. లేకపోతే డైరెక్ట్గా ఈ తురుమును కూడా వేసి మనం మినపరొట్టు అనేది ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడైతే ప్యాన్ అనేది వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకున్న తర్వాత మినపరుబ్బుని అయితే మనం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మరీ తిక్కుగా కాకుండా మరీ తిన్ను కాకుండా అయితే మనం వేసుకోవాలి రొట్టె అనేది. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడైతే దీనిపైన ముందుగా తురుముకున్న క్యారెట్ తురుమును కూడా కొంచెం అనేది వేసుకోవాలి. నచ్చితే జీలకర్ర కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఇక్కడైతే నేను క్యారెట్ తురుము వేసాను. ఇది హెల్త్కి మంచిది మరియు టేస్ట్ బాగానే ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇదైతే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని అయితే ఆవిరితో ఉడికించుకోవాలి. ఇప్పుడైతే రెండో వైపు టర్న్ చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసుకోవడమేనండి. ఇదే విధంగా సేమ్ మనం ఎన్ని రొట్టెలు కావాలంటే అన్ని రొట్టెలు ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. ఈరోజు అయితే మా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనేది మినప రొట్టెలు మరియు పల్లీ చట్నీ, నానబెట్టిన కాజు బాదం మరియు ఆరెంజ్ అండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మరియు మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.